ప్రకాశం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన కార్యకర్తల్లో శ్రేణుల్లో ఆనందం నెలకొందని చెప్పొచ్చు. ముగ్గురు మంత్రులు, ఒకవైపు హోంమంత్రి వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, దాంతోపాటు గొట్టిపాటి రవికుమార్, వీళ్ళు ముగ్గురు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మినిస్టర్, దీంతోపాటు ఆ ఎంపీలు సైతం పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా తూర్పునాయుడుపాలెం, టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో సబ్స్టేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, దాంతోపాటు ప్రారంభోత్సవం, దాంతోపాటు పాఠశాల ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉంటుందో ప్రభుత్వ పాఠశాల ప్రవారీ కూడా నిర్మాణం, సీసీ రోడ్ల పనులు పెద్ద ఎత్తున శ్రేణులు అయితే తరలి వచ్చినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్తో పాటు పరిటాల రవీంద్ర, దాంతోపాటు దామచర్ల ఆంజనేయులు, వీళ్ళ ముగ్గురు విగ్రహాలు మార్లపాడులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కార్యకర్తలు కావచ్చు, నాయకులుగా మొత్తం ఆనందంతో నెలకొన్నటువంటి పరిస్థితి. రోడ్ల నిర్మాణం గురించి కొంత ప్రజలు సైతం మాట్లాడారు. వాళ్ళ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంలో చాలా రోజుల తర్వాత సీసీ రోడ్లు రావడం, ఇదంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రజల అభిప్రాయాలు సైతం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈరోజు ఈ నాయుడుపాలెం నందు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చాలా గొప్పగా ఉంది. మన భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఈ మన ప్రస్తుతం మనకు ఉన్నటువంటి విద్యుత్ సమస్యను తీర్చడానికి ఈ ఊర్లో కట్టినటువంటి విద్యుత్ సబ్స్టేషన్ వలన చాలా గ్రామాలకి మంచి నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు స్కూల్ ప్రహరీ గోడ మరియు సీసీ రోడ్లు మరియు కాలువలు నిర్మించినటువంటి మన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వర్షం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నారు, ఏకన్నా ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు స్కూల్కి సంబంధించి ఎట్లా ఉండే పరిస్థితి? వర్షం వస్తే ఇక్కడ రోడ్ల నిండా నీళ్లు, బురద పరిస్థితి ఘోరంగా ఉండేది. రోడ్లకి కాలువలు మిక్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడున్నటువంటి కొత్తగా ఈ కాలువలు మరియు రోడ్లు వేయటం వలన మంచి పరిస్థితి వచ్చింది. మనకి రోడ్లలో బురద లేకుండా ఉండటం, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేక, స్కూల్లో అయితే మరి వాటర్ వచ్చి నిలబడేది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా చక్కగా బాగుపడింది. ఇలాగే మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఈరోజు నాయుడుపల్లి గ్రామంలో లక్షల రూపాయలు విలువ చేసే సీసీ రోడ్స్, సబ్స్టేషన్ అండ్ స్కూల్ ఓపెనింగు, స్కూల్ మరమ్మతుల విషయాల్లో కానీ ఈ సబ్స్టేషన్ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఎంతో వెలుతురు వస్తుంది. దీనివల్ల ఇంతకుముందు గతంలో ఉన్న కరెంట్ సమస్య కూడా తీరిపోతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు సాంఘిక శాఖ మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పథకం బాగా జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? గతంలో చూసినటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ అప్పటి నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఎట్లా డెవలప్మెంట్ కొనసాగుతుంది? గతంలో ఒక విధ్వంసమైన ప్రభుత్వం నడిచింది. ఎక్కడ చూసినా విధ్వంసం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం నాకు తెలిసి ఎక్కడా జరగలేదు సరిగా. ఈ ప్రభుత్వంలో స్టార్టింగ్ నుంచి దాదాపు 1.5 సంవత్సరం అవుతున్నప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంది. అభివృద్ధి ధ్యేయంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ ఉన్నారు. మర్లపాడు గ్రామం, కొండేపు నియోజకవర్గం, టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామంలోని ఇవాళ స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి విగ్రహం ఇవాళ మర్లపాడు గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా మాకు సంతోషకరమైన విషయం. ఆయన ఒక పక్క పొలిటికల్గాను, ఒక పక్క సినీ రంగంలోనూ ఉంటూ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అలాగే మా కొండేపు నియోజకవర్గం పెద్ద ఆయన చాలా సీనియర్ నాయకులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం ఇవాళ 18వ వర్ధంతి కారణంగా మర్లపాడు గ్రామంలో ఆయన విగ్రహం కూడా స్థాపించడం జరిగింది. అలాగే రాయలసీమ ముద్దుబిడ్డ అయిన శ్రీ పరిటాల రవి గారి విగ్రహం కూడా ఇవాళ మర్లపాడు గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. అందులో సీనియర్ నాయకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు మాకు పేదలకి, నిరుపేదలకి అందరికీ తోడుగా నీడగా నిలవడం వల్ల ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందువల్ల ఆయన విగ్రహం మర్లపాడు గ్రామంలో స్థాపించడం జరిగింది. జై తెలుగుదేశం. ఈరోజు మన మర్లపాడు గ్రామంలో మన ప్రియతమ తెలుగుదేశం నాయకుల యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన
ప్రీతం నాయకుడు సీనియర్ ఎన్టీఆర్ గారిది, రామచర్ల ఆంజనేయులు గారిది మరియు పట్యాల రవి గారిది విగ్రహాలు మన మర్లపాడులో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము యాక్చువల్గా ఉండేది హైదరాబాద్ అయినా కానీ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందన్న తెలవంగానే రాత్రి మేమందరం బయలుదేరి రావడం జరిగింది. మేమే కాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులందరూ తల్లి రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరుపుకోవడం మర్లపాడులో మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన కొనసాగుతుంది. ఈ ముఖ్యంగా ప్రకాశం జిల్లా మర్లపాడులో 3 విగ్రహాల ఆవిష్కరణ, దామచర్ల ఆంజనేయులతో పాటు ఎన్టీఆర్ విగ్రహం, దాంతోపాటు పరిటాల రవీంద్ర 3 విగ్రహాలను ఆవిష్కరించి పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి ముగ్గురు మంత్రులు మొత్తానికి అక్కడ సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు, మరోవైపు పాఠశాల ప్రవారిగూడ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన శంకుస్థాపనలు సైతం చేశారు. ఇక్కడ ఏదైతే ట్రాన్స్కో సంబంధించి సబ్స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ముగ్గురు మంత్రులు ప్రకాశం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం మొత్తం కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ తూర్పునాయుడుపాలెంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రవారిగూడ చాలా రోజులుగా ఇబ్బంది తలెత్తున్నటువంటి నేపథ్యంలో ప్రవారిగూడకు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేసినటువంటి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి నెలకొని. మొత్తానికి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మొత్తం ఒకవైపు కార్యకర్తలతో పాటు ప్రజల్లో మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తూర్పునాయుడుపాలెంలో ఏదైతే ప్రవారిగూడతో పాటు సబ్స్టేషన్, దాంతోపాటు సీసీ రోడ్ల నిర్మాణం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులుగా తమకు ఏదైతే రోడ్డు గుంట వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం ఈ సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.